పూర్తిగా ఎవరైతే మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ రాకపోయినా పూర్తి స్థాయిలో తను ముందుకు తీసుకువెళ్ళాడు, అందరికీ సమాధానం చెప్పారు. సీఎం దగ్గర నుంచి మంత్రులకు అసెంబ్లీలో పూర్తి స్థాయిలో సమాధానం ఒంటి చేత్తో చెప్పాడంటూ కూడా కేటీఆర్ కితాబు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సునీల్ గారు, ప్రధానంగా చూసుకుంటే నిన్న జరిగినటువంటి సభకు సంబంధించి కేసీఆర్ రాకపోవడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? సో ఇక్కడ చెలో నల్గొండ అంటూ బీఆర్ఎస్ పార్టీ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మరొక మాట మాట్లాడుతున్నారు హరీష్ రావు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదు, మిగతా ప్రాజెక్టులు కూడా చూడాలి, ఎందుకు దాన్ని మాత్రమే రాజకీయం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. సో దానికి మీరేమంటారు? రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఛానల్ కి, మీకు ప్రేక్షకులకు కూడా. సరే, ఏది ఏమైనా ఈ రోజు తెలంగాణలో నిజమైనటువంటి మాటలు ఎవరివి, అబద్ధాల మాటలు ఎవరివి, అసలు ప్రయోగాల కోసం, ప్రజల ప్రయోజనం కోసం ఏమన్నా గత ప్రభుత్వం చేసిందంటే నిల్లు వాళ్ళకి ఆదాయం ఫుల్లు. కేసీఆర్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో చేసినటువంటి ప్రతి ఒక్క అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బయటపడుతుంటే వాళ్ళకు ఉలికెక్క అయిపోయింది. నిన్న పూర్తి స్థాయిలో అసెంబ్లీని పూర్తిగా మరి నీటి విషయం కోసమే నిన్న పెట్టినటువంటి విషయం. నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మరి దీనికోసం ఒక బాధ్యత కలిగినటువంటి, ఆనాడేమో సెక్రటేరియట్కి రానటువంటి ముఖ్యమంత్రి, ఈనాడేమో అసెంబ్లీకి రానటువంటి మాజీ ముఖ్యమంత్రి, మరి ఎవరి కోసం ప్రతిపక్షాలను మాట్లాడుతున్నారో వీళ్ళు తెలియట్లేదు. వాళ్ళ రిప్రజెంటేషన్ ఇంకొకళ్ళు ఇస్తారంట. మరి కనీసం గజ్వేల్ కన్నా ఎమ్మెల్యేనా, దానికి కూడా ఎవరైనా ఇంకొకళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తారో ఒకసారి బీఆర్ఎస్ నాయకులకు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది సభా సాక్షిగా.